హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. అండ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి దాదాపుగా 13-12 లక్షల వరకు నో ట్యాక్స్ అయితే చెప్పారు. ఈ విషయం మీద ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ మోదీ గారికి అయితే లేఖలు అయితే రాస్తా ఉన్నారు. అక్కడ మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బడ్జెట్ విషయంలో? ఈ పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకుని పంపిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజున ఏదైతే నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు, ఇది సామాన్యులకి చాలా అందుబాటులో ఉండే బడ్జెట్. ఎందుకంటే ఈ రోజున 12 లక్షల రూపాయల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకోకుండా, అది ఎంప్లాయీస్కి కావచ్చు, నార్మల్గా మిడిల్ క్లాసు వీళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా సామాన్య వ్యాపార వర్గాల్లో కూడా చాలా హర్షాతిరేకాలు ఉన్నాయి. ఈ రోజు చూస్తామంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి యొక్క ఏదైతే ఇది ఉందో దాన్ని మోడీ గారికి లేఖ ద్వారా పంపించడానికి ముందుకు వచ్చారు. సో వెంటనే మేము కూడా ఈ రోజున భారతీయ జనతా యువ మోర్చా, అదేవిధంగా మంగళగిరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఉత్తరాలు ఉన్నాయో వీటిని తీసుకొని ప్రధానమంత్రి గారికి పంపించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజున మేము చూస్తామంటే చాలా విశేష స్పందన కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వీళ్ళే కాక ఎంఎస్ఎంఈ కింద లబ్ధి పొందిన రుణదాత అయితే ఉంది, లేకపోతే కొత్తగా స్టార్టప్ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు కానీ ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ ఉండడం వల్ల ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. సో దీన్ని ప్రతిదీ కూడా మేము ఇప్పుడు మోడీ గారికి చేరవేసేదానికి ఈ రోజున భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో చర్య తీసుకుంటాం. సార్ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఎలా వస్తుంది రెస్పాన్స్? ప్రజల దగ్గర నుంచి మీరు లెటర్లు కలెక్ట్ చేస్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు పబ్లిక్? ప్రజలందరూ కూడాను చాలా హర్షదాయకమైనటువంటి ఈ బడ్జెట్ని చాలా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. మరి 11 సంవత్సరాల మోడీ గారి పాలనలో మరి నిరంతరం వారు ప్రజలకు సేవలు అందిస్తూ మరి 11 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 11 బడ్జెట్లు కూడాను ప్రజలకు, దిగువ ప్రజలకు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా ఆమోదయోగ్యంగా అందరి జీవన ప్రమాణం పెరిగే విధంగా తను పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ ₹1,00,000 వరకు ప్రతి నెల ఆదాయ పన్ను నుంచి వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఎస్వి ద్వారా ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు మరి ప్రజలందరికీ చేరువలో వస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇవాళ పూర్తిగా చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా చేరుకుని వాళ్ళ కుటుంబ మెరుగుదలకై వాళ్ళ జీవన ప్రమాణాన్ని చక్కగా చేసుకునే దానికోసం ఇస్తున్నటువంటి సౌలభ్యంగా మేమందరం భావిస్తున్నాము. ఈరోజు మరి మంగళగిరి పట్టణంలో ప్రజలందరి అభిప్రాయం తీసుకుంటున్నాము. పోస్ట్ కార్డుల ద్వారా వాళ్ళ అభిప్రాయం సేకరించి డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారికి థ్యాంక్ యూ మోడీజీ అనే ఒక కార్యక్రమం ద్వారా వారికి అందజేస్తున్నాము. అదేవిధంగా మోదీ గారు ఇంకా ఉండాలి అని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయం? చాలా గొప్ప విషయం అండి ఇది. ఇవాళ వాస్తవంగా మనం చూసినట్లయితే 2 సార్లు పరిపాలన చేసిన తర్వాత 3వసారి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికి చూసుకున్నట్లయితే 14 నుంచి 16 రాష్ట్రాల వరకు మన భారతదేశ వ్యాప్తంగా పరిపాలన చేస్తూ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ చాలా చేరువుగా అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నది. ఇవాళ పథకాలు చూసినట్లయితే 1వ తారీఖు కంటే ముందే మరి ప్రజలకు అందించే విధానం కోసం చాలా మంది మరి నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు పనిచేస్తూ ప్రజలకు అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఒక తరం వరకు కూడాను ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడాను కోరుకున్నటువంటి పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రెస్పాన్స్ ఎలా వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి? మీరు ఇంటింటికి తిరిగి ఈ బడ్జెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు, లెటర్లు రాస్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? వాస్తవంగా బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ కూడా చాలా చక్కగా వెళ్ళింది ఈ విషయం. ఎందుకంటే 12 లక్షల రూపాయల వరకు మరి ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం అనే విషయం మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. దాని మీదుగా మేము ప్రతిసాటికి వస్తే ఇది వాస్తవంగా మాకు ఎలాగో ప్రాసెస్ అయితే తెలియదు, మీరు వచ్చారు కాబట్టి మాకు చాలా ఈజీగా ఉందని చెప్పి వాళ్ళే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళే కాకుండా మరొకరికి చెప్పి రాపిస్తుంది జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎంఎస్ఎంఈల కింద గతంలో 5 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు 5 కోట్లు దాన్ని 10 కోట్లు, అట్లాగే రైతులకి 6,000 రూపాయలు ఉంటే దాన్ని 10,000 రూపాయలకి, అనేక రకాలైనటువంటి విషయాల మీద పబ్లిక్ అన్ని రకాలుగా ఒక ఎంఎస్ఎంఈ అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఏదైనా ఒక ఇండస్ట్రీని రన్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ని కానీ అవన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా కానీ చేసుకున్నట్లయితే మరి ఆ ఎంఎస్ఎంఈ కింద 10 కోట్ల రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ ఎంఎస్ఎంఈ అనేటువంటి దాని ద్వారా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్ని సృష్టించుకోవడం ద్వారా మరి మనం నిరుద్యోగాన్ని పోగొట్టుకోవచ్చు, అట్లాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
మరి వేరే ఎవరి మీద ఆధారపడుకోకుండా ప్రభుత్వాలు అనేక రకాలుగా కల్పిస్తాం జరుగుతాం. మీరైతే జనాలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ కూటమి పాలనలో? మన ఆంధ్రప్రదేశ్కి పైగా అమరావతి కూడా క్యాపిటల్ అయింది, ఎలా ఉంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనేక రకాలైన అమౌంట్ పంపిస్తానే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మరి మిగులు అనేది లేదు, చాలా మటుకు లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కేంద్రం సపోర్టు ఇక్కడ పూర్తి స్థాయిగా ఉంది. మనం చూసుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు కావచ్చు, మనకి రాజధానికి 15,000 కోట్లు కావచ్చు, ఇస్తానే ఉంది. అన్ని రకాలుగా సపోర్ట్గానే ఉంది. ఖచ్చితంగా డెవలప్ అవుద్ది అంటారు? అవిద్ది ఖచ్చితంగా. ఈ కూటమి గవర్నమెంట్ అనేది ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి ఒక 5 ఏళ్ళలోనో 4 ఏళ్ళలోనో అయ్యేది కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అన్నీ ఒకసారి రావాలంటే రావు. ఇక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి అయ్యేదాకా ఓర్పు పట్టాలి. అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే నెక్స్ట్ కూడా రావాలి. వస్తే మనం అనుకున్నటువంటి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.